గద్దర్ విగ్రహం ఎక్కడ పెట్టాలి? ఈ ట్యాంక్ బండ్ మీదే పెట్టాలి అనేది ఒక ఆలోచన. అయితే ట్యాంక్ బండ్ దగ్గర స్పేస్ ఎక్కడుంది? ఇక్కడ చూస్తే ఏమో మనం గుడిసెల వెంకటస్వామి మాజీ కేంద్ర మంత్రి అయిన దివంగత ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ ఒక సంవత్సరం తర్వాత ఇక్కడ పెట్టారు విగ్రహము. ఇక్కడ ఒక పెద్ద స్పేస్ దొరకపుచ్చుకొని అది పనిగా పెట్టారు. ఇదే చాలా పెద్ద ఏరియా ఉంటది. ఇక్కడ కావాలంటే చూడండి. చాలా పెద్ద ఏరియా. దీని వెనకాల కూడా చాలా ఉంటది. ఈ స్పేస్ తర్వాత ఇక్కడ గద్దర్ విగ్రహం పెట్టడానికి ఆస్కారం ఎక్కడన్నా ఉందా? ఉంటే ఎలా ఉంటది? ఇక్కడ అంత స్పేసు ఛాన్స్ ఎక్కడుంది? అక్కడ చూసేమో అంబేద్కర్ విగ్రహం ఉంది. అలాంటిది ఇక్కడ మర్రి చెట్టు చూడండి. ఇక్కడ చూడండి ఆ మర్రి చెట్టు. ఇలాంటి చోట్ల ఏమన్నా గద్దర్ విగ్రహాన్ని పెట్టడానికి ఆస్కారం ఉందా? ఒకవేళ పెడితే ఇదంతా ఎక్కడ పెట్టడానికి స్థలం ఉంది అసలు? అక్కడ ఏదన్నా స్కోప్ ఉందా? ఇలాంటిది ఒక పరిశీలన జరుగుతోంది ప్రభుత్వం ఆధ్వర్యంలో. ఎక్కడైతే బాగుంటుందని మనం ఇక్కడ నిలబడే ఒక 3-4 స్పాట్లు చూపించాం. దీన్నైతే ఎవరు ఇంకా టచ్ చేయలేరు. ఎందుకంటే ఇది ఒక గుడిసెల వెంకటస్వామికి ఫిక్స్ అయిపోయింది ఈ స్థలం. ఇక ఎక్కడున్నాయి గద్దరికి విగ్రహాలు పెట్టేంత స్థలాలు ఎక్కడున్నాయి? ఎక్కడ పెడితే బాగుంటుందని చెప్పి మీరేమన్నా అభిప్రాయపడుతున్నారా? గద్దరికి విగ్రహం పెట్టాలి ట్యాంక్ బండ్ మీద అనే ఒక ఆలోచన. ఎక్కడ పెడితే బాగుంటుంది మీరేమో సూచిస్తారా? మేమైతే మాకు ఇక్కడ ఒకటి కనిపించింది. ఈ చెట్టు దగ్గర ఏదన్నా ఒకటి పెట్టొచ్చా అని. ఆ తర్వాత అక్కడ ఏదన్నా ఒకటి ఆ ట్రాఫిక్ పోలు సిగ్నల్ దగ్గర ఒకటి కనిపించింది. మీకు ఏమన్నా అభిప్రాయం ఉందా? మీరేమన్నా గమనించారా ఈ ఏరియాలో తిరుగుతూ? మీరు ఆ మాట విన్నారా? ట్యాంక్ బండ్ మీద గద్దర్ విగ్రహం పెట్టాలని ఒకటి విన్నారు. మరి ఒక స్థలం కావాలి కదా గవర్నమెంట్ కి. మనం కూడా ఒక స్థలం చూపించాలి కదా. గవర్నమెంట్ స్థలం ఎందుకుండే సార్? కాదు, ఈ ప్రాంతంలో పెట్టాలంటే ఇక్కడ ఉందని. ఇక్కడ నేను చూస్తే ఈ ఖాళీ స్థలం ఎగిరిపోయింది. ఇక మిగిలితే అది ఏం చెట్టు? అది రావి చెట్టు. రావి చెట్టు ఉంది. ఇకపోతే ఆ పోల్ ఉంది. మీకు ఇక్కడ ఏమన్నా మీరు ఎంతకాలంగా ఇటువైపు తిరుగుతూ ఉంటారు? మీకు ఏమన్నా పరిచయం ఉంది ఏరియా? పరిచయం లేదా? మీకు ఎక్కడ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది? అక్కడ పెట్టుకుని బాగుంటుంది. ఫినిషింగ్ చేసి సెట్ చేసుకోవచ్చు. గద్దరికి విగ్రహం పెట్టేంత రేంజ్ ఉన్నట్టు ఉంది కదా సార్. మరి తెలంగాణ గురించి పాటలు పాడే సాంగ్స్ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం పాల్గొన్నాడు. ఆయన పాట బాగా వైరల్ అయింది. పెద్ద ఆ రోజుల్లో పెద్ద సెన్సేషన్. నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా. ఆ పాట బాగా మీకు కూడా ఇష్టం అనిపించిందా? అది ఇక్కడ చూస్తుంటే ఈ ప్రాంతంలో మనం ఇక్కడ అందుబాటులో ఉన్న ఒకళ్ళిద్దరిని అడిగితే అదిగో ఆ చెట్టు దగ్గర ఆ విగ్రహం పెడితే బాగుంటుందన్న ఒక అభిప్రాయాన్ని కలగజేశారు. ఇంకా చూద్దాం పదండి ఎక్కడెక్కడ ఈ విగ్రహాలు పెట్టే అవకాశం ఉంది. గద్దర్కి ఇక్కడ విగ్రహం పెట్టడం కరెక్టేనా అంటే పెట్టడం కరెక్టే అని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు మనకి. ఇక్కడ గద్దర్ విగ్రహం పెడితే ఎక్కడ గద్దర్ విగ్రహము పెట్టాలనేది డిమాండ్. ట్యాంక్ బండ్ మీద గద్దర్ది విగ్రహం పెట్టాలంటే అంబేద్కర్ టచ్ పక్కన పెట్టాలి. అక్కడ పెద్దది 125 అడుగులు. దాని పక్కకు పెడితే గద్దర్ది బాగుంటది. 125 అడుగుల్లో ఆ విగ్రహం ముందు తేలిపోదా? పక్కకు స్థలం ఉన్నది, పెట్టొచ్చు. అక్కడ మీరు గమనించారా? గమనించినా అక్కడ గద్దర్ది పెడితే బాగుంటది. జనాలు కూడా చూస్తారు, బాగుంటది. ఒకటే ఒకే ఏరియాలో ఒక్క ఏరియాలో ఉంటే తెలంగాణ దళితులే వాళ్ళిద్దరు. గద్దర్ది అయితే అక్కడ పెడితేనే బాగుంటది. జనాలు చూడడానికి సచివాలయం ఉన్నది పక్కకు. ఆ జనాలంతా అక్కడికి వెళ్ళి అంబేద్కర్ టచ్కి వస్తారు. గద్దర్ చూడడానికి చాలా బాగుంటది. లొకేషన్ కూడా బాగుంది అక్కడ. మీకు అలా అనిపించింది? మీకు ఎప్పటి నుంచో అలా ఉందా? అంటే ఇప్పుడు గద్దర్ మొన్న చనిపోయినందుకు అంబేద్కర్ టచ్ ఆడ విగ్రహం పెట్టింది కదా, అక్కడ గద్దర్ది పెడితే కూడా బాగుంటది. ఎన్ని అడుగులు ఉంటే బాగుంటుంది? అది తెలియదు. అది ఆయన పెద్దది ఉన్నది, కొద్దిగా మామూలుగా చిన్నది పెడితే బాగుంటది. ఏరియా అక్కడ ఎన్టీఆర్ దిక్కు పెడితేనే బాగుంటది. గార్డెన్ దగ్గర మీకు అనిపించింది? అది మాకు అట్లా అనిపించింది. నరసింహరావు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ ప్రాంతంలో ఎక్కడ విగ్రహం పెట్టినా పెట్టకపోయినా అందరూ ఇప్పుడు ఒక అట్రాక్షన్ గా వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తున్నారు కాబట్టి అదొక టూరింగ్ స్పాట్ అయింది కాబట్టి ఆ ప్రాంతంలోనే విగ్రహం ఉంటే బాగుంటుంది అనేది సదరు నరసింహరావు గారు అన్నమాట. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతా.
ట్యాంక్ బండ్ మీద ఆయన విగ్రహం పెట్టడానికి ఎక్కడైతే స్కోప్ ఉంది మీరే చెప్పండి. ఇక్కడ అన్ని విగ్రహాలు పెట్టిర్రు. ఆ, ఒక జయశంకర్ది పెట్టేది ఉన్నది ఇక్కడ 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 ఓకే. అక్కడ మాత్రము ఆ, ఎక్కడ పెడతారు జయశంకర్? జయశంకర్ది మన బతుకమ్మ ఘాట్ పక్కకు ఉన్నది స్థలం. చాలా ఉంది. ఉన్నది. ఓకే. ఇక్కడ జయశంకర్ది పెట్టి అక్కడ మాత్రం గద్దర్ది పెడితే చాలా బాగుంటది. జనాలకు చూడడానికి కూడా మంచిగా అనిపిస్తది నైట్ లా. లైటింగ్ ఎందుకంటే అతను తెలంగాణ మనిషి, చాలా పోరాడి తెలంగాణ గురించి. గద్దర్ గద్దర్ మీద మీకు అభిమానం ఉంది బాగా? అభిమానం ఉంది. ఆయన పాటలు ఏమైనా పాడండి చూద్దాం. పాట ఓకే. మీకు ఏ పాటలు ఆయన మీకు బాగా ఇష్టం? మా భూమి సినిమాలో బండి అనక బండి గట్టి. కానీ పాట ఆయన కాదు. ఆయనది కాదు కానీ పాటలు బాగుంటుంది, beautiful. పొద్దు పొడుస్తున్న కాలమా, అది, అది కూడా బాగుంది పాట. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం. కాలం. అది బాగుంటుంది. ఓకే. గద్దర్ అంటే మీకు ఇంకా ఎలాంటి అభిమానం ఉంది? ఎలా అంటే అభిమానం అంటే అతను చాలా పోరాడిండు. స్టూడెంట్స్ గురించి, గరీబోల గురించి చాలా చేసిండు. ఆయన మీద ఒక టాక్ ఉంది కదా, ఆయనేమో పాటలు పాడి రెత్తుకొట్టి అడుగులోకి పిల్ల అప్పుడు నక్సలైట్లా తిరిగిండు, మానుకున్నాడు. ఉద్యోగం కూడా రిజైన్ ఇచ్చిండు. రిజైన్ ఇచ్చి సేవ చేయనికే వచ్చిండు గద్దరు. ఏడ పాటలు పాడినా మంచిగా అనిపిస్తుండే, ఒక అర్థం ఉండే, పర్థం ఉండే దానికి. కాబట్టి గద్దర్ది గద్దర్ది మీద ఒక కామెంట్ ఉందండి. ఆయనేమో రెచ్చగొట్టి ఇతరుల పిల్లల్ని అడవుల్లోకి పంపించేశాడు, ఆయన పిల్లలేమో హాయిగా ఏడు కూర్చొని చదువుకున్నారు అన్నారు. ఆయన పిల్లలు చదువుకున్నాడు అంటే ఆయన చాలా తిరిగిండు, చాలా కష్టపడ్డాడు. ప్రజల గురించి చాలా సేవలు చేసిండు. ఎన్నో ఇండ్లు కూడా ఇప్పించిండు, డ్యూటీలు కూడా ఇప్పించిండు. ఆయన వల్ల కొద్దిగా బాగా జరిగింది. అప్పుడు మేలు జరిగింది. మేలు జరిగింది గద్దర్తో. కాబట్టి గద్దర్కి విగ్రహం ఉండడం తప్పు లేదు. తప్పు లేదు. గద్దర్ది ట్యాంక్ బండ్ దగ్గర కాదు, అక్కడెక్కడ అక్కడ ఎన్టీఆర్ అంబేద్కర్ టచ్ పక్కన విగ్రహం పెడితే గద్దర్ది చాలా బాగుంటది. మళ్ళీ అది అది వేరే గొడవ ఉంది కదా, దాన్ని టచ్ చేయగలరా? దాని పక్కదే కదా అంబేద్కర్ టచ్ పెట్టింది. అవును. ఎన్టీఆర్ గార్డెన్ ని మీరు అంటున్నారు కదా, అక్కడ ఏమన్నా మళ్ళీ అక్కడ పెట్టమంటారా? అక్కడ ఏది లేదు, ఏం చేయొద్దు. అక్కడ ఏది ప్రాబ్లం ఏం లేదు. గద్దర్ది పెడితే ఏ ప్రాబ్లం ఉండదు. ఎన్టీఆర్ గార్డెన్ కి మళ్ళీ ఏం లేదు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఎన్టీఆర్ గార్డెన్ పక్కగా ఉండే, అది అక్కడ ఉండే. ఓకే. ఆయన- అదంతా వచ్చాక ఎన్టీఆర్ గార్డెన్ డల్ అయిపోయింది అంటారు, మీరేమంటారు? డల్ ఏం కాదు. అది ఎప్పటికీ 24 hours జనాలు వస్తూనే ఉన్నారు. అలా 24 hours జనాలు వస్తూనే ఉన్నారు. ఓకే. అందరైనా ఆయన తెలుసా? మరి తెలుసు కదా, ఇక్కడ ట్యాంక్ బండ్ మీద పెట్టాలనుకుంటున్నారు. ఎక్కడ పెడితే బాగుంటుంది? మీరు వచ్చి ఇక్కడ డైలీ ఉంటారు కదా, చెప్పండి మీరు ఎక్కడ పెడితే బాగుంటుంది? చెరువు మధ్యలో. చెరువు మధ్యలో గుట్టడుగు ఉంది కదా, హుస్సేన్ సాగర్ మధ్యలో పెడితే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎన్ని అడుగుల్లో పెడితే బాగుంటుంది? అంబేద్కర్ స్టాచ్యూ అంతా. అంత అంత గొప్పగా నీకు అభిమానం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అంబేద్కర్ అంటే ఇంటర్నేషనల్ ఐకాన్, గద్దర్ అంటే ఓన్లీ తెలంగాణలో పెట్టాలి కదా మనం. మరి తెలంగాణ వాడిని తెలంగాణలో అంత పెద్ద పెట్టాలి కదా అంటావు. చెరువు మధ్యలో పెట్టాలంటావు. నీకు ఎలా అనిపిస్తుంది అలా పెట్టాలని? అంటే కాదు కదా, నీకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి, నువ్వు కూడా చదువుకో. అంటే తెలంగాణ గురించి మంచి మంచి పాటలు పాడతాడు అట్లా. ఆ పాటగాడికి మంచి గౌరవం దక్కాలంటే హుస్సేన్ సాగర్ మధ్యలోనే పెట్టాలంటావు. అంతే.